కోలీవుడ్ దర్శకులకు అల్లు అర్జున్ ఇలా ఛాన్సులు ఇచ్చాడో లేదో టాలీవుడ్ దర్శకులతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు అన్న డిస్కషన్ షురూ అయింది. కానీ ఐకాన్ స్టార్ స్ట్రాటజీ మరోలా ఉందా? హ్యాండ్ ఇచ్చాడు అనుకున్న టాలీవుడ్ దర్శకులతో మళ్ళీ ప్రాజెక్టులు సెట్ చేయబోతున్నాడా? చూద్దాం. పుష్ప 2తో టాలీవుడ్నే కాదు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించాడు అల్లు అర్జున్. నెక్స్ట్ కూడా ఈ లెవెల్ తగ్గకుండా ఉండేందుకు పాన్ ఇండియా అనుభవం లేని త్రివిక్రమ్ శ్రీనివాస్ ను పక్కన పెట్టి తమిళ దర్శకుడు అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది సన్ పిక్చర్స్. బాలీవుడ్ మార్కెట్ ఏర్పడ్డాక బాలీవుడ్ మాలీవుడ్ దర్శకులతో ఐకాన్ స్టార్ వర్క్ చేయబోతున్నాడన్న టాక్ మధ్య మళ్లీ కోలీవుడ్ దర్శకుడికే ఛాన్స్ ఇచ్చి షాక్ ఇచ్చాడు అల్లు అర్జున్. డైరెక్టర్ లోకేష్ ని అక్కడి స్టార్ హీరోలు కాదంటూ ఉంటే బన్నీ మాత్రం కావాలంటున్నాడు. లోకేష్ కథ చెప్పి ఇంప్రెస్ చేయడంతో ఐకాన్ స్టార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేయడం టకటక జరిగిపోయాయి. కోలీవుడ్ దర్శకుల్ని బన్నీ సెట్ చేయడానికి రీజన్ తమిళ తంబిళ్లకు చేరువయ్యేందుకు, అక్కడి బాక్సాఫీస్ రూల్ చేసేందుకు. రజనీ కమల్ సీనియర్స్ కావడం, విజయ్ పొలిటికల్ ఎంట్రీ, అజిత్ కార్ రేస్ అంటూ గడిపేస్తూ ఉండడంతో అక్కడ స్టార్ హీరో ప్లేస్ ఖాళీ అయింది. దీన్ని ఫిల్ చేసేందుకు తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్. ఈ స్ట్రాటజీలో భాగమే అట్లీ, లోకి లాంటి స్టార్ దర్శకుల్ని సెట్ చేశాడు. అలాగే అక్కడి హీరోలు ఇక్కడి మార్కెట్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అవుతూ ఉంటే మన హీరోలు తమిళ ఇండస్ట్రీలో పాగా వేయలేకపోవడాన్ని కూడా ఛాలెంజ్ గా తీసుకున్నట్లే కనిపిస్తోంది. తమిళ దర్శకుల్ని కాదు టాలీవుడ్ లో హ్యాండ్ ఇచ్చాడు అనుకున్న త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్స్ కూడా లైన్లోనే ఉన్నాయి అన్నది టాక్. గురూజీ గాడ్ ఆఫ్ వార్ మళ్లీ బన్నీ చేతికే వచ్చిందని సమాచారం. అలాగే సందీప్ రెడ్డి వంగతో ప్రాజెక్ట్ డిస్కషన్ జరగ్గా అది కూడా ఆన్ కార్డ్స్ అంటూ రీసెంట్లీ హింట్ ఇచ్చారు టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్. స్పిరిట్ యానిమల్ పార్క్ కంప్లీట్ కాగానే బన్నీ ప్రాజెక్ట్ ఉంటుందట. వీటికి తోడు పుష్ప 3 ఉండనే ఉంది. ఖైదీ 2 కాదని అల్లు అర్జున్ సినిమాను లోకేష్ కనగరాజ్ పట్టాలెక్కించడానికి హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమే కారణమా? రజనీకాంత్, కమల్ హాసన్ ప్రాజెక్టుల నుండి లోకి తప్పుకోవడానికి రీజన్ ఏంటి? ఎల్సీయూ క్లోజ్ అయిందా? తనపై వస్తున్న విమర్శలకు కూలీ డైరెక్టర్ చెక్ పెట్టాడా? కూలీ ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోవడంతో ట్రోలర్స్ కు, కోలీవుడ్ మీడియాకు టార్గెట్ అయ్యాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఖైదీ 2 పక్కన పెట్టడం, రజనీ కమల్ ప్రాజెక్ట్ కు షిఫ్ట్ కావడం, ఆ తర్వాత తలైవానే లోకేష్ ని వద్దన్నారని, కార్తీ మూవీకి హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడని, కోలీవుడ్ వద్దంటే టాలీవుడ్ షిఫ్ట్ అయ్యాడన్న విమర్శలొచ్చాయి. దీంతో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ కూడా క్లోజ్ కాబోతోందన్న చర్చ చెన్నైలో జరిగింది. తనపై వచ్చిన ఎలిగేషన్స్ పీక్స్ కు చేరడంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చాడు లోకేష్. కూలీ చేసిన వెంటనే రజనీ కమల్ పిలిచి మరో సినిమా చేయమన్నారట. అప్పటికే ఖైదీ 2కి కమిట్ అయ్యాడు. కానీ స్టార్ హీరోస్ పిలిస్తే కాదనలేక నెలన్నర పాటు స్క్రిప్ట్ రెడీ చేసుకుని వెళితే యాక్షన్ స్టోరీ వద్దన్నారట. ఇప్పటివరకు అవే సినిమాలు చేసి బోర్ కొట్టిందని లైట్ హార్టెడ్ స్టోరీలు చేయాలనుకుంటున్నట్లు లెజెండ్స్ చెప్పారట. అయితే తనకు అలాంటి మూవీస్ చేయడం తెలియదు కాబట్టి తలైవా, ఉలగనాయగన్ కు చెప్పి మరీ తప్పుకున్నారట లోకేష్ కనగరాజ్. అలాగే హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడనే ఆరోపణలను ఖండిస్తూ మార్కెట్ బట్టి తన జీతాన్ని కోట్ చేస్తానని, అదంతా ప్రొడ్యూసర్స్ నిర్ణయమన్నాడు. రజనీ మూవీకి షిఫ్ట్ అవుతున్నామని తెలిసి ఖైదీ 2 కోసం కేటాయించిన కాల్ షీట్స్ కార్తీ మరొక దర్శకుడికి ఇచ్చాడని లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చాడు. బన్నీ ఫిల్మ్ తర్వాత ఖైదీ 2 ఖచ్చితంగా ఉంటుందన్నాడు. అలాగే ఎల్సీయూ ఉంటుందని, నెక్స్ట్ తెరకెక్కుతున్న బెంచ్ కూడా అందులోందేనని చెప్పాడు. అలాగే ఖైదీ 2 తర్వాత విక్రమ్ 2, రోలెక్స్ ఇండివిజువల్ ఫిల్మ్స్ ఉన్నాయని, ఈ ప్రాజెక్టు చేయకుండా ఎల్సీయూ పూర్తి కాదన్నాడు. అమీర్ ఖాన్తో ప్రాజెక్టు గురించి డిస్కషన్ జరిగినప్పటికీ వర్కౌట్ కాలేదన్నాడు లోకేష్. తన సినిమాలపై ఎక్కువగా చేస్తున్న డ్రగ్స్ కాన్సెప్ట్లపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు లోకేష్ కనగరాజ్. తన హీరోలు సినిమాల ద్వారా డ్రగ్స్ యూజ్ చేయడం సొసైటీకి మంచిది కాదనే చెప్పానని, కానీ ఆడియన్స్ పాజిటివ్ పాయింట్స్ వదిలేసి నెగిటివ్ థింగ్స్ పై కాన్సంట్రేషన్ చేశారన్నారు. ఇకపై డ్రగ్స్ కి సంబంధించిన సినిమాలు చేయనని ప్రామిస్ చేశాడు లోకేష్. రజనీకాంత్, కమల్ హాసన్ ట్విట్టర్ అకౌంట్స్ అన్ఫాలో చేసిన వార్తలన్నీ బేస్లెస్ ఎలిగేషన్స్ అంటూ కొట్టిపారేశాడు. అలాగే బన్నీ ప్రాజెక్ట్ గతంలో సూర్యతో చేయాల్సిన ఇరుంబకై మాయావి స్టోరీ అన్న దానిపై ప్రొడక్షన్ హౌస్ క్లారిటీ ఇస్తుందని చెప్పుకొచ్చాడు. మొత్తానికి మీడియా ఇంటరాక్షన్ లో తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ మరింత కలర్ఫుల్ గా మారబోతోంది. నయా సోయగాలు టాలీవుడ్ కి గ్లామర్ అద్ది మరింత వన్నె తేబోతున్నాయి. తమ లక్ టెస్ట్ కు రెడీ అవుతున్నారు. 2026లో టీఎఫ్ఐ యూత్ గుండెల్లో గూడు కట్టుకునేందుకు రెడీ అవుతున్న భామలెవరో చూసేద్దామా? టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం నయా సోయగాలు కొత్తందాలు పరిచయమై తమ లక్ పరీక్షించుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా సౌత్, నార్త్ అనే తేడా లేకుండా టీ టౌన్ గుమ్మం టచ్ చేయబోతున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. ప్రభాస్ పరిచయం చేయబోతున్న బ్యూటీ ఇమాన్వి.
హను రాఘవపూడి డార్లింగ్ కాంబోలో తెరకెక్కబోతున్న ఫౌజీలో తెరంగేట్రం చేయబోతోంది. ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బేసికల్లీ డాన్సర్ అయిన ఇమాన్వి సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలతోనే ఫేమ్ తెచ్చుకుని డార్లింగ్ పక్కన ఛాన్స్ కొల్లగొట్టింది. ఇప్పటికే ఆమెకు యూట్యూబ్లో నియర్లీ 1.9 మిలియన్ సబ్స్క్రైబర్స్, ఇన్స్టాలో 840K ఫాలోవర్స్ ఉన్నారు. టాలీవుడ్కి ఇంట్రడ్యూస్ కాబోతున్న మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ క్లాసికల్ అండ్ వెస్ట్రన్ డాన్సర్ సాత్విక వీరవల్లి. దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఓ తారలో నటిస్తోంది ఈ నయా సోయగం. స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ మీడియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పవన్ సాధనేని దర్శకుడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గోపీచంద్ అప్కమింగ్ సినిమాతో పరిచయం కాబోతోంది. మీనాక్షి, దినేష్, గోపీచంద్, బీవీఎస్ఎస్ ప్రసాద్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విశ్వక్సేన్ పొలిటికల్ డ్రామా లెగసీ మూవీతో టాలీవుడ్లోకి పరిచయం అవుతోంది ఏక్తా రాథోడ్. పిండం ఫేమ్ సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వారసత్వ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ ఏడాది రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వైవీఎస్ చౌదరి మూవీ ద్వారా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న వీణారావు నందమూరి ఫ్యామిలీ నుండి వస్తున్న మరో వారసుడు నందమూరి తారక రామారావు పక్కన స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తున్న హీరోయిన్స్ కొందరైతే ఇంకొంతమంది భామలు వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇంట్రడ్యూస్ అవుతున్నారు. వారిలో ఆల్రెడీ రాజాసాబ్తో ఎంట్రీ ఇచ్చింది మాళవిక మోహనన్. మిగిలిన భామలెవరో ఒలుక్కిద్దాం. మాళవిక మోహనన్ రాజాసాబ్తో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చేసింది. గ్లామర్ ట్రీట్తో అదరగొట్టేసింది. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసి హీరోయిన్గా ఎదిగింది యంగ్ బ్యూటీ సారా అర్జున్. రణవీర్ పక్కన చిన్న పిల్లలా ఉందనే విమర్శల నుండి నేడు దురందర్తో బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సారా నెక్స్ట్ టాలీవుడ్ టార్గెట్గా వర్క్ చేస్తోంది. గుణశేఖర్, భూమిక కాంబోలో తెరకెక్కుతున్న యుఫోరియాతో టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది సారా అర్జున్. ఫిబ్రవరి 6న ఈ సినిమా థియేటర్స్లోకి వచ్చేస్తోంది. ఐశ్వర్య అర్జున్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అర్జున్ సర్జా దర్శకుడిగా తెరకెక్కిన సీతాపయనంతో తెలుగు ఆడియన్స్కు హాయ్ చెప్పబోతోంది. ఇప్పటికే కన్నడ, తమిళంలో సినిమాలు చేసిన ఐశ్వర్య అర్జున్ పెద్దగా సక్సెస్ కాలేదు. జనవరి 14న రిలీజ్ అవుతున్న సీతాపయనంతో తెలుగులో తన లక్ పరీక్షించుకుంటోంది. బాలీవుడ్ నుండి దూసుకొస్తున్న బ్యూటిఫుల్ గర్ల్ రాషా తడాని ఆజాద్ మూవీతో ఇప్పటికే హిందీలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలోని ఉయ్యమా సాంగ్తో ఆడియన్స్ని ఉర్రూతలూగించింది. ఇప్పుడు టాలీవుడ్ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టేందుకు రెడీ అవుతోంది. రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న శ్రీనివాస మంగాపురం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది రాషా. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో తెరకెక్కుతున్న ఫిల్మ్ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. రణబలిగా రాబోతోంది విజయ్ దేవరకొండ 14వ ఫిల్మ్. రాయలసీమ చారిత్రక నవల సప్తభూమి నుండి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి తర్వాత రవితేజ డివోషనల్ టచ్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఇరుముడి నుండి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. ఇందులో అయ్యప్ప స్వామి మాలను ధరించిన రవితేజను చూపించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. మాలీవుడ్ మల్టీస్టారర్ ఫిల్మ్ పేట్రియాట్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్, కుంచికో బొమ్మం, నయనతార లాంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహేష్ నారాయణ్ ఈ సినిమాకు దర్శకుడు. లాలటాన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తుడరుం దర్శకుడితో మరో సినిమా సెట్ చేయగా తాజాగా L367 పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాతో విష్ణుమోహన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆపరేషన్ గంగా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన సమయంలో ఆ దేశంలో చిక్కుకున్న భారత పౌరులను తరలించేందుకు భారత ప్రభుత్వం నిర్వహించిన మిషనే ఈ ఆపరేషన్ గంగా. శ్రీగోకులం మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. నితిన్ ఎట్టికేలకు తన అప్కమింగ్ ప్రాజెక్ట్ లోడ్ చేస్తున్నాడు. ఊరు పేరు భైరవకోన ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో తన నెక్స్ట్ ఫిలింకి కమిట్ అయ్యాడు. తాజాగా అఫీషియల్ పోస్టర్ పంచుకుంది టీం. సైన్స్ ఫిక్షనల్ గా ఈ మూవీ ఉండబోతోందని సమాచారం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మంచు మనోజ్, డేవిడ్ రెడ్డి నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. బ్రూటల్ అండ్ రూత్లెస్ రాకింగ్ స్టార్ ఎలా ఉంటాడో చూపించబోతున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్.